హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా హెల్దీ అయిన రెసిపీ. నేరేడు పండ్లతో జామ్ చేసి దాన్ని నట్స్ రోల్ చేశాను. ఇది వర్షాకాలంలో కంపల్సరీ ఒక్కసారైనా తినాలని అంటారు. మనకి రెగ్యులర్గా దొరికితే మటుకు వీక్లీ 2 times తినొచ్చు. పిల్లలు కొంచెం తినడానికి ఒగరుగా ఉంటాయని సరిగా తినరు. ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా 1 కప్పు నేరేడు పండ్లు తీసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు వచ్చేసి బెల్లం తురుము తీసుకున్నాను. బెల్లం తురుము కూడా ఏంటంటే కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే బాదం, కాజు, అలాగే వాల్నట్స్ తీసుకున్నాను. నట్స్లో మీకు ఏ ఇష్టమైతే ఆ నట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మొత్తం దాని లోపల ఉన్న సీడ్ తీసేసి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇది బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి ఈ నేరేడు పండ్లు. అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం కరిగి కొంచెం చిక్కబడేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేరేడు పండ్లు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మెత్తని పేస్ట్ లాగా వీటిని చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లం అంతా కరిగింది, కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఆ నేరేడు పండ్ల పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఆ మిక్సీ జారుకు ఉన్నంత పేస్ట్ని కూడా కొద్దిగా వాటర్ పోసుకొని దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా వేసుకొని కలుపుతూనే ఉండాలండి, అడుగంటకుండా. ఏంటంటే ఈ కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఆలోపు ఈ నట్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వాల్నట్స్, బాదం, కాజు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఏవైనా నట్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది కాలా జామున్, అలాగే బెల్లం కూడా కొంచెం చిక్కగా అవుతుంది. చిక్కగా అవుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడిగంటేస్తుంది. చూడండి, జామ్లా తయారవుతుంది. ఇంకా కొంచెం జారుగా ఉంది కదా, ఇంకా కొద్దిగా 1 నిమిషం అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. చూడండి, నేను ఒక చపాతీ తీసుకున్నాను. ఈ విధంగా ఒక చపాతీ తీసుకొని జామ్ చూడండి ఈ విధంగా తయారైంది. చూడండి, చల్లారిన తర్వాత చిక్కగా అయింది. ఇది మనము ఎక్కువ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల రోజుల పాటు ఉంటుంది. మీకు ఇంకా అడిషనల్గా మీకు ఇంకా టేస్టీగా కావాలంటే దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు చపాతీని తీసుకొని కాలా జామున్ జామ్ తీసుకొని మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది ఒకటి తిన్నా మనకి చాలా హెవీ అయిపోతుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఇది ఎవరైనా తినొచ్చు. ఈ విధంగా మొత్తం చపాతీకి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ నట్స్ని అలా స్ప్రింకిల్లా వేసుకోవాలి. మొత్తం మనకి ఆ కాలా జామున్ అలాగే ఈ నట్స్ మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత రోల్లా చేసుకోవడమే.
అలా చేసుకొని పెట్టేసుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది. ఇప్పటికి మధ్యలో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇదే విధంగా మనము బ్రెడ్తో కూడా బ్రెడ్కి అప్లై చేసుకొని నట్స్ వేసుకొని కూడా తినొచ్చు. మనకి ఇలా రోల్స్లో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందని ఈ విధంగా ట్రై చేశాను. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకొని కాలా జామ్ నట్స్ రోల్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.